హాయ్ అండి అందరికీ. ఇగో ఈరోజు వీడియోలో ఏంటంటే పొట్టు మినుములు ఉంటాయి కదా, వాటితోనైతే దోసలు చేస్తున్నా. వీటి కోసం అయితే ఒక మీడియం సైజ్ గ్లాస్తోని పొట్టు మినుములు తీసుకున్నా. అదే సేమ్ గ్లాస్తోని 3 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నా. ఇవైతే శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 8 గంటలు బాగా నాననివ్వాలి. నేనైతే మార్నింగ్ నానబెట్టిన, చూడండి ఈవినింగ్ కల్లా మంచిగా నానిపోయినాయి. ఇవి రెండు మిక్సీ పట్టుకోవాలి. రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవచ్చు, లేదా విడివిడిగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి మినుములైతే మనకు బాగా నానితే పైన పొట్టు ఇట్లా పగిలినట్లు వస్తుంది. మనం డైలీ చేసుకునే మినపప్పు ఉంటుంది కదా, దాన్ని ఎట్లా నానబెట్టి మిక్సీ మెత్తగా పట్టుకుంటామో ఈ మినప్పొట్టుతో చేసేవి కూడా సేమ్ అదే విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా నైట్ మొత్తం ఉంచాలి ఒక గిన్నెలో వేసుకొని. చూడండి మనకు నార్మల్ మినపప్పుతో చేసే దోశ పిండి ఎట్లా పొంగుతుందో అంతకంటే ఎక్కువగా పొంగుతుంది ఈ పిండి. ఈ దోశ పిండి మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే మిగిలిన అన్నం కానీ మెంతులు కానీ వేయాల్సిన అవసరమే లేదు. చూడండి చాలా పఫీగా ఎంత బాగా పులిసిందో పిండి. ఈ దోశలు కూడా స్పాంజీ లాగా సాఫ్ట్గా వస్తాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు దోశలు వేయడానికి అయితే ఆ పిండి మొత్తంలోంచి కొంచెం పిండిని వేరొక చిన్న గిన్నెలోకి తీసుకొని మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ వేసుకొని మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని దోశ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మినప పొట్టులో అయితే చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఈ పొట్టు మినుములతో చేసే ఇడ్లీ కానీ దోశలు కానీ చాలా హెల్తీ. నార్మల్గా మనం బయట షాప్స్లో తీసుకునే మినపప్పు ఉంటుంది కదా, దాంతో పోల్చుకుంటే ఈ పొట్టు మినుములు అయితే కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. సో మనం ఒకేసారి బల్క్లో తీసుకొని మార్నింగ్ టిఫిన్లోకి ఇడ్లీలోకి కానీ దోశలకు కానీ యూజ్ చేసుకోవచ్చు ఈ పొట్టు మినుములు. ఈ పొట్టు మినుములతోనైతే ఓన్లీ దోశ ఇడ్లీనే కాకుండా ఇంకా గుంట పొంగనాలు, అట్లు, ఈవెన్ మనం మినప సున్నుండలు చేసుకుంటాం కదా, అవి కూడా చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. దోశలు వేసుకునేటప్పుడు అయితే మనకు గ్యాస్ మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే దోశ పెనం బాగా వేడిగా ఉంటేనే దోశలు మనకు పెనంకి అంటుకోకుండా మంచిగా వస్తాయి. పొట్టు మినుములతో చేసిన దోశలు అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇందులో అయితే ఎలాంటి అటుకులు కానీ ఇంకా మనం మిగిలిన రైస్ కానీ ఏమి కలపలేదు. జస్ట్ రేషన్ బియ్యం, పొట్టు మినుములు. ఇవైతే బుడ్డ దోశలు వేస్తున్నా మా బుడ్డోడి కోసం. వాడికైతే బాగా నచ్చినాయి చిన్న చిన్న దోశలు. మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే మినపప్పుతో పోల్చితే ఈ పొట్టు మినుములు అయితే కాస్ట్ తక్కువ అండ్ హెల్దీ కూడా. పొట్టు ఉంటుంది కాబట్టి పైన. మీరు కూడా ఇలాంటి పొట్టు మినుములు ఉంటే ఖచ్చితంగా దోశలు ఇడ్లీలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.